హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ తాహీర్. ఈరోజైతే మన ఛానల్లో చికెన్ పకోడీ 4 ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చెప్పబోతున్నాను. సో ఇలాంటి ఒక ప్యాకెట్ తీసుకోవాలి. మా సైడ్ అయితే ఇలాంటి ప్యాకెట్ దొరుకుతుంది. సో ఒక కోడిగుడ్డు తీసుకోండి. నేనైతే 1/2 kg చికెన్ అయితే తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1/2 స్పూన్ తీసుకోండి చాలు. ఈలోపు బెల్ ఐకాన్ని నొక్కండి మా ఛానల్కి. ఇంకా ఇవన్నీ ఎలా ప్రిపరేషన్ చేయాలో చూపిస్తాం రండి. కారం 1 స్పూన్ అండి. ఇప్పుడైతే ఫస్ట్ పౌడర్ వేసేసుకోవాలి. చికెన్ పౌడర్ మిక్స్ పౌడర్ అంటే అది దొరుకుతుంది. సో డిస్ప్లే ఉంది కదా, స్క్రీన్ షాట్ తీసుకొని షాప్స్లలో చూపించండి, వాళ్ళే ఇస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ అండి. ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్. ఒక కోడిగుడ్డు కూడా పలగొట్టుకొని దాంట్లోకి వేసేయాలండి. ఆ తర్వాత కొత్తిమీర, కారం, ఉప్పు తగినంత వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇదైతే అట్లీస్ట్ 3 hours అయినా నానబెట్టాలి. అప్పుడే మనకి చికెన్ పకోడీ రెస్టారెంట్ స్టైల్ కంటే రుచికరంగా వస్తుంది. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ అండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పాం కదా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర ఇలా బాగా ముక్కలకి మిక్స్ అయ్యేలాగా పట్టించుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది చికెన్ పకోడీ అయితే. ప్లీజ్ దీన్ని వీలైనంత వరకు 3 hours వరకు నానబెట్టండి. అప్పుడు ముక్క అనేది మెత్తపడి మనకు క్రిస్పీ లాగా చాలా చాలా బాగా వస్తుంది. సో పిల్లలైతే చికెన్ తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, మా వాడు వచ్చేసాడు ఇప్పుడు వీడియోలోకి. మై అని నేను చికెన్ పకోడీ చూపిస్తానని చూపిస్తున్నాడు మీ అందరికీ. ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి, ఒక లైక్ వేసేయండి. చూడండి చూపిస్తున్నాడు మీ అందరికీ. ఇద్దే అంటాడు మా వాడు, ఇద్దే అంటే చూడండి అని చెప్పేసి. ఆయిల్ అయితే కొంచెమే వేసుకోండి, ఎందుకంటే దీనికి యూజ్ చేసిన ఆయిల్ దేనికి కూడా యూజ్ చేయొద్దండి. ఎందుకంటే మనం రీయూజ్డ్ ఆయిల్ వాడడం వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే నేనైతే కొంచెమే ఆయిల్ తీసుకున్నాను. ఇలా దీంట్లో వేసేసేయాలి. ఇదంతా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో. మా వాడు చూడండి, నేను చేస్తా అని అక్కడ అల్లాడిస్తున్నాడు. మీ అందరికీ హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు. సో చూడండి ఎంత బాగా ఉంటాడో. చాలా గడిచి పిల్లాడు మా వాడు, ఉత్త తులగ పనులే చేస్తూ ఉంటాడు. మీ పిల్లలు కూడా ఇలానేనా? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక్కడ నేనైతే ఇంకా దీన్ని ఇలా చేస్తున్నాను. అలా చేయడం వల్ల ముక్కలు అనేవి కడుచుకుంటాయి కదా, అవన్నీ విడివిడిగా అవుతాయండి. సో చాలా చాలా బాగుంటుంది చికెన్ పకోడీ అయితే. మన ఛానల్కి కూడా ఒక లైక్స్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది కొత్త కుకింగ్ కంటెంట్ అండి. ప్లీజ్ దీన్ని ఆనియన్ ఇంకా నిమ్మకాయతో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఓకే దెన్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.